హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మా పాపది పాపడ్ చైన్ అనేది చూపిస్తాను. ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే మోడల్ ఎవరికైనా నచ్చితే వాళ్ళ పిల్లలకి చేయించుకుంటారు కదా, అందుకే నేనైతే చూపిస్తున్నానండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని. అలాగే ఒక ఆడపిల్ల తల్లిగా మీకు నేను చిన్న చిన్న మాటలు అవి నేను ఎక్స్పీరియన్స్ చేసినవి మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, పెళ్ళైన తర్వాత ఒక పాప పుట్టిన తర్వాత ప్రతి ఒక్క తల్లి ఏంటంటే తన బిడ్డ కోసం కొన్ని వస్తువులు అనేది చేసి, అంటే తన కోసం తీసి పెట్టాలనుకుంటుంది. అలాగే నేను కూడా అలాగే చేశాను. నాకైతే ఇద్దరు పాపలండి, కాబట్టి ఇద్దరికి నేను ఐటమ్స్ అనేవి తీసి పెట్టాలి. కాబట్టి ఇప్పటి నుంచే మా పిల్లలు చిన్న క్లాసే, 5 ఇయర్స్ ఒక పాప, 2 ఇయర్స్ ఒక పాప అనమాట. సో అందుకే ఇప్పటి నుంచే చిన్న చిన్నగా ఒక్కొక్క వస్తువు తీసి పక్కన పెట్టుకుంటే వాళ్ళకి రేపు ఫ్యూచర్లో అది ఎడ్యుకేషన్కి, పెళ్ళికనే కాదండి, అది రేపు ఎడ్యుకేషన్కి కూడా తనకి యూజ్ అవుతుందనే ఒక కారణంతో తీసి పెడతామన్నమాట. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా నేను పాపది పాపడ్ చైన్ అనేది మీకు చూపించేస్తాను. ఇదిగోండి పాపడ్ చైను, బాగుందా? ఇది వచ్చేసి 3 గ్రామ్స్ అంతే, 3 గ్రామ్స్ అనమాట. 3 గ్రామ్స్లో చేయించింది. అప్పుడు ఈ 3 గ్రామ్స్ అనేది ఎప్పుడంటే 22లోనే అండి, 22లో తీసుకున్నాను. 22లోనే తీసుకునింది 3 గ్రామ్స్. అప్పుడైతే నాకు గ్రాము కాస్ట్ తెలియదు, కానీ ఓవరాల్గా అయితే 18,000 అయింది అప్పుడు ఆ 3 గ్రామ్స్కి. ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా అండి? మొన్న పాపకి, చిన్న పాపకి తీసుకుందాము పాపడి చైన్ అని వెళ్తే, చాలా అంటే జాయ్ అలుకాస్లో ఆఫర్స్ ఉన్నాయనేసరికి వెళ్ళాము. కానీ నాకు అక్కడ మోడల్స్ ఏమీ నచ్చక వచ్చేసాను. దాని బదులు నేనైతే మాటిలు తీసుకున్నాను. వీలైతే మీకు అవి కూడా చూపిస్తాను. ఇవైతే 3 గ్రామ్స్ అండి. బాగుందా? మోడల్ దగ్గర నుంచి చూపిస్తాను. ఎవరికైనా నచ్చితే పిక్ తీసుకొని, అంటే మీకు నచ్చితేనేలేండి, చూడండి. పిక్ తీసుకునేదానికి బాగుంటుందని నేను మీకు చూపిస్తున్నాను. సో ఇలాగా మనం మన పిల్లల కోసం ఒక్కొక్క ఐటెం అనేది తీసి పెట్టుకున్నాం అనుకోండి, రేపు మనకి బర్డెన్ లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్ల తల్లులు బాగా ఆలోచించి తీసుకోండి. ఇప్పుడు గ్రామే 8,000 పైన అయిపోతుంది. రేపు వాళ్ళు పెద్ద అయ్యేసరికి 20,000 అయ్యింది అన్నా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి ఇప్పటి నుంచే చిన్నపిల్లలైతే ఇప్పటి నుంచే కొంచెం తొందరపడి తీసి పెట్టుకోండి. తర్వాత ఎలాగో వాళ్ళ స్టడీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా? ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొక కలెక్షన్ గురించి నేనైతే వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.